సీనియర్ ఎన్టీఆర్ ఘట్ వద్ద సంచలనమైన నిర్ణయం తీసుకున్న జూనియర్ ఎన్టీఆర్ ఇలాంటి నిర్ణయం తీసుకోవడంతో టీడీపీ నేతలందరూ కూడా ఒక్కసారిగా షాక్కి గురైపోయారట. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు గారి జయంతి అంగరంగ వైభవంగా జరిగింది. ఆయన కుటుంబ సభ్యులు, టీడీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు ఎన్టీఆర్కు నివాళులు అర్పించారు. బుధవారం రోజున ఎన్టీఆర్ జయంతిని పురస్కరించుకొని ఆయన మనవళ్లు, సినీ నటులు జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ హైదరాబాద్లోని ఎన్టీఆర్ ఘట్ వద్ద తాతకు నివాళులు అర్పించారు. పుష్పగుచ్చాన్ని ఉంచి నమస్కరించి ఎన్టీఆర్కు వీరిద్దరూ నివాళులు అర్పించారు. ఘట్ వద్ద కాసేపు కూర్చొని తాతతో తమకు ఉన్నటువంటి స్వీట్ మెమోరీస్ నెమరు వేసుకున్నారు. సినిమా రంగానికి, తెలుగు ప్రజలకి ఎన్టీఆర్ చేసిన సేవలను వీరు గుర్తు చేసుకున్నారు. ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ అక్కడే సంచలనమైన నిర్ణయం తీసుకున్నారట. ఇక అదేంటంటే, ఇంతకు ముందు నేను రాజకీయ రంగంలోకి ఎప్పుడు వస్తాను ఏంటి అనే అంశాలపై ఎప్పుడు క్లారిటీ ఇవ్వలేదు. కానీ ఇప్పుడు చెప్తూ ఉన్నాను. నా తాతగారి సాక్షిగా చెప్తూ ఉన్నాను. నా తాతగారు సీనియర్ తారక రామారావు గారు ఎలాగైతే రాజకీయ రంగంలో, సినీ రంగంలో, సేవ రంగంలో అద్భుతంగా ముందుకు వచ్చారో అదేవిధంగా నేను కూడా అందరికీ సేవ చేయడానికి రెడీగా ఉన్నాను. ఇక అతి త్వరలో రాజకీయ రంగంలోకి అడుగుపెట్టడం మాత్రమే కాకుండా టీడీపీ పార్టీలో చక్రం తిప్పుతాను అంటూ జూనియర్ ఎన్టీఆర్ చెప్పుకొచ్చారట. దీంతో ఈ విషయాలన్నీ కూడా నెట్టింట ఎంతగానో వైరల్గా మారుతూ ఉన్నాయి.